సంపద సృష్టిస్తానన్న పెద్ద మనిషి గవర్నమెంట్కి రావాల్సిన సంపద తన జోబీలేకి, తన దొంగల ముఠా జోబీలేకి పోతా ఉంది ఆ డబ్బులంతా. అంటే రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో అప్పుల శాతం మా 5 సంవత్సరాలలో రాష్ట్ర జిఎస్డిపిలో అప్పుల శాతం 4.08% అయితే ఈయన హయాంలో 2024-25 ఈయన ఒక్క సంవత్సరం హయాంలో రాష్ట్ర జిఎస్డిపిలో రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో అప్పుల శాతం 5.12%. మా హయాంలో రెవెన్యూ డెఫిసిట్ టు జిఎస్డిపి 2.65% ఉంటే 5 సంవత్సరాలు కలిపితే కోవిడ్ లాంటి మహమ్మారి ఉన్నా కూడా, మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాలి నేను ఇక్కడ, కోవిడ్ లాంటి మహమ్మారి ఉన్న పరిస్థితుల మధ్య మా పర్ఫార్మెన్స్ ఇది. రెవెన్యూ డెఫిసిట్ టు జిఎస్డిపి మా 5 సంవత్సరాలు కలిపి 3,32,000 కోట్లు మేము అప్పు చేస్తే, ఒకే ఒక్క సంవత్సరం చంద్రబాబు నాయుడు గారు 2024-25 ఒకే ఒక్క సంవత్సరం అంటే ఈ 12 నెలలు తీసుకుంటే, అంటే ఈ 2 నెలలతో కూడా కలుపుకుంటే, అంటే మేము 5 ఏళ్లలో చేసిన అప్పులు ఏకంగా 48.5% అప్పులు ఈయన కేవలం ఈ 12 నెలల ఈయన పాలనలో ఆయన చేసిన అప్పులు.